బేహద్ పరం మహాశాంతి. మనము ఈరోజు భయం నుండి, ఒంటరితనం నుండి ముక్తి పొందుటకు, దీనికి కారణమైన దేహాభిమానం నుండి ముక్తి పొందుటకు సదా పరమాత్మ బాపుతోటి, భగవంతుడితోటి సర్వకాల సర్వావస్థల్లో స్థిరంగా అవినాభావ సంబంధంగా సదా ఏక్ బాప్ దూజా నా కోయి అనే స్థితిని పొందటానికి యోగ అభ్యాసము చేద్దాము. నాది అనే భావం నుండి ముక్తి పొందితే మీకు చింత, బాధ అనేది ఉండదు. స్థూలంగా మనము పరమాత్మతోటి కనెక్ట్ అవ్వాలి. స్థూలమైన రూపంతో బాపు తోటి తేలిగ్గా భగవంతుడితోటి ఉండవచ్చు. ఎలాగా అంటే, అహంకారము, నేను, నాది అనే ఆవరణలు తొలగించుకున్నప్పుడు సూక్ష్మంగా మన బుద్ధితోటి కనెక్ట్ కాగలుగుతాం. పరమాత్మతోటి ప్రేమను కూడా కలిగి ఉంటాం. ఎంతవరకైతే మీరు పరమాత్మను ప్రేమించరు, నిమిత్తంగా భావించరు, అంతవరకు కూడా మీరు ప్రాప్తిని పొందలేరు, పవర్ని పొందలేరు. మీకు సాక్షి దృష్టి అనే భావన కూడా రానే రాదు. ఎంతవరకైతే మీరు అహంకారం నుండి ముక్తి పొందరో, దేహ భ్రాంతి నుండి కూడా ముక్తి పొందలేరు. ఎప్పటికైనా సరే వీటన్నిటినీ కూడా వదిలిపెట్టాల్సిందే. ఎప్పుడు బాపూజీ ఒక అందమైన మాట మాట్లాడుతూ ఉంటారు. జ్ఞాన మార్గంలో ఎవరైతే దేహం అనే చర్మాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళు చండాలుడే అని. అనగా చమార్, చెప్పులు కుట్టేవాడు. దేహమును చూడకుండా ఆత్మని చూస్తారు, లోతులోకి వెళుతూ ఉంటారు. వాళ్ళు శివుళ్లాగా అవుతారు. దేహాన్ని చూసేవాళ్ళు శవాల్ని చూస్తున్నట్టే కదా. ఇది బాగా అర్థం చేసుకోండి. ఒంటరితనం యొక్క దుఃఖము, బాధ నుండి తప్పించుకోవటానికి ఒకటే ఒక విధానం, ధ్యానం. పరమాత్మను మదిలో ఉంచుకోవటం. ఈ భావాల నుండి అతీతంగా అవ్వాలి అంటే మీ మూల స్వరూపాన్ని, స్వస్థితిని మీరు గుర్తించాలి. మీరెవరు? నేను ఏవైతే ఇప్పుడు సంకల్పాలు చెప్తూ ఉన్నానో మీరందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి. చక్కగా ఆసనం వేసుకొని, సుఖాసనం మీకెంత ఈజీగా ఉంటో, బాధ కలగకుండా ప్రశాంతంగా ఉండేటువంటి స్థితిని, ఆసనాన్ని వేసుకోండి. కుర్చీలో కూర్చోండి, హాస్పిటల్ వేసుకొని కూర్చోండి, గోడకు సపోర్ట్ చేసుకోండి. ఏదో విధంగా స్థిరంగా, స్థిరం ఆసనం సుఖం అని అంటూ ఉంటారు. కాబట్టి మీరు మనసులో మేము చెప్పే సంకల్పాలను చేస్తూ ఉండండి. నేను బ్రహ్మస్వరూపమైన ఆత్మను. నేను జ్ఞాన స్వరూపమైన ఆత్మను.
నేను దేహమనే మట్టిని కాదు. నేను బేహద్ కే బేహద్ పరం 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 ఆత్మను, అనగా అనంత అనంత శక్తి కలిగిన ఆత్మను. ఇన్ఫనైట్ ఆత్మను. బేహద్ పరంపిత పరమాత్మని యొక్క ప్రియ సంతానమును. నా లోపల బేహద్ అనంతమైన ఊర్జా ఉంది. అనంతం అనగా అనంత కోటి బ్రహ్మాండాలు, మహాబ్రహ్మాండాలు, యూనివర్సు, గెలాక్సీలు, అనంత అనంత విశ్వాలకు అతీతమైన పవర్. బేహద్ ప్రపంచం నుండి నాకు విశేషమైన అనంత పవరు నా లోపలికి, ఆత్మ లోపలికి చేరుతూ ఉంది. నేను బేహద్కే బేహద్ విశేషమైన ఆత్మను. నాలో విశేషమైన కళల పవర్ ఉన్నది. నా లోపల మూల శక్తులు జాగృతమవుతూ నా ఆది అనాది స్మృతులను పొందుతూ ఉన్నాను. నా మూల స్వరూపమును ధారణ చేస్తూ పరం పరం దివ్య ఆత్మగా ప్రకాశ స్వరూపమును పొంది ఉన్నాను. నేను బేహద్కే బేహద్ అనంత అనంత పరం 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 మహాన్ ఆత్మను. ప్రకాశమైన ఆత్మను. పరం ప్రకాశము, పరం శాంతి నా మూల ప్రకృతి. నేనిప్పుడు సమస్తమైన భావనల నుండి అతీతంగా అయ్యాను. మానసిక బలహీనతల నుండి అతీతమయ్యాను. నేను నా మనసును ఆత్మబలంతో, ఆత్మశక్తితో నింపుకున్నాను. హే పరంపిత పరమాత్మ, నాకు ఈ యొక్క శక్తిని మీరే ప్రసాదించారు. నేను పరిస్థితుల్ని ఎదుర్కొనుటకు శక్తిని, పవర్ని, బలాన్ని
మీరే ఇస్తూ ఉన్నారు. నాకు ఇంకా జ్ఞానం యొక్క ప్రకాశాన్ని ఇవ్వండి. నేను ఈ అజ్ఞానమనే అంధకారము నుండి బయటపడగలను. నేను నా మోహమాయ నుండి విముక్తి పొందగలను. నేను రాగద్వేషాలు, ఈర్ష నుండి విముక్తి పొందుతూ ఉన్నాను. హే పరంపిత పరమాత్మ, ఆల్మైటీ అథారిటీ, మీరు మీ పవర్ తోటి నా మనసులోని వికృతులన్నిటినీ కూడా సమాప్తం చేసుకొని సాక్షి భావంలో ఉంటూ ఉన్నాను. రాబోయే పరిస్థితులను కూడా ఎదుర్కొనే శక్తి నాలో ఉంది అని నేను నమ్ముతూ ఉన్నాను. ఏది జరిగినా శుభమే, మంచే జరిగింది, కళ్యాణమే జరుగుతుంది. జరిగిపోయింది మంచిదే, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది ఇంకా మంచిది. ఈ స్థితిలో నా మనసు ఇప్పుడు స్థిరంగా ఉన్నది. శరీరం కంటే శ్రేష్టమైనది మనసు, మనసు కంటే శ్రేష్టమైనది బుద్ధి, బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ. ప్రకాశము, ఇది జ్ఞాన ప్రకాశంతో నిండిపోయి ఉన్నది. ఈ జ్ఞాన ప్రకాశంతో నా మనసు మారిపోయినది. నేనిప్పుడు పరం శాంతిని అనుభూతి పొందుతూ ఉన్నా. పరం శాంతి తోటి కనెక్ట్ అయి ఉన్నాను. బేహద్ కే బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है. నా యొక్క ధ్యాస మన బుద్ధి ఇంద్రియాల నుండి అతీతమై ఆత్మ పైన పూర్తిగా స్థిరమైనది. నేను భూమధ్యంలో ఉన్న ఆత్మ పైన ధ్యాస పెడుతూ ఉన్నాను. నేను పాయింట్ ఆఫ్ లైట్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఆత్మ పరం ప్రకాశ స్వరూపమును. నా భూమధ్యంలో పరం ప్రకాశము, లైట్, తెల్లటి కాంతి ప్రకాశము వెలుగుతూ ఉన్నది, మెరుస్తూ ఉన్నది. జ్యోతి స్వరూపంగా నక్షత్రంలాగా ఉన్న నేను పరం శుద్ధ చైతన్యమును, చైతన్య స్వరూపమైన ఆత్మ నుండి
పరం 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 ప్రకాశము, వైట్ లైట్ ప్యూర్గా నా చుట్టూ కూడా కవచంలాగా, కార్బులాగా, ఆరాగా క్రియేట్ అవుతూ ఉన్నది. నేను నా మెరిసేటువంటి ఆత్మ నక్షత్రమును చూస్తూ ఉన్నాను. నేను నా పరం ఆత్మ యొక్క ఊర్జాలో సంకల్పం చేస్తూ ఉన్నాను. నేను బేహద్ జ్ఞానిని, బేహద్ యోగిని, బేహద్ పరం 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 ఆత్మను. నా చుట్టూ కూడా పరం ప్రకాశం యొక్క ఆరా తయారవుతూ ఉంది. నేను శరీరమును కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్తమును, అహంకారమును కానే కాను. కర్మేంద్రియాలను కాను, జ్ఞానేంద్రియాలను కాను. నేను ఆత్మ పరం 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 శుద్ధ చైతన్య బ్రహ్మస్వరూపమును. జ్యోతి స్వరూపమును. ఆత్మ ప్రకాశము నా మస్తకంలో దివ్య పరం పవిత్రమైన లైటుగా పూర్తిగా వ్యాపిస్తూ ఉన్నది. నేనున్న స్థానంలో, నేనున్న ఇంటిలో కూడా పరం లైట్, పరం ప్రకాశాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నా. నా యొక్క చిత్త వృత్తులు నశించిపోయి ఆత్మ యొక్క లోతుల్లోకి దివ్య స్వరూపం యొక్క సాక్షాత్కారం చేసుకుంటూ ఉన్నాను. ఆత్మ లైట్, శరీరము లైట్ అనగా ఈ ఆత్మ యొక్క పరం ప్రకాశము, పరం లైట్ నా యొక్క కారణ, సూక్ష్మ, స్థూల శరీరంలోని కణ కణములో ఛార్జ్ అవుతూ ఉన్నది. నేను నా శరీరమును కాంతి శరీరంగా, ప్రకాశమయంగా చూసుకుంటూ ఉన్నాను. దివ్య శరీరంగా అనుభవం పొందుతూ ఉన్నాను. కనుక నేను భారరహితంగా, చాలా తేలిగ్గా ఉన్నట్లు విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. నా చుట్టూ ప్యూర్ వైట్ లైట్, పరం ప్రకాశము యొక్క దివ్య
గోళము అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఈ ఊర్జ నా చుట్టూ ఆభా మండలంగా ఫీల్ అవుతూ ఉన్నాను. నాకు పరమానందము, పరం శాంతి, పరం సుఖము అనుభూతి అవుతూ ఉన్నది. ఇది చాలా పవర్ఫుల్గా, దివ్యంగా, ఆభామండలంగా క్రియేట్ అయిపోయినది. కనుకనే చాలా పవర్ఫుల్ శక్తిని అనుభవం చేసుకుంటూ ఉన్నాను. పరం శాంతి, దివ్య పరం ఊర్జాను అనుభూతి పొందుతూ ఉన్నాను. నలువైపులా పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి, పరం ప్రకాశము, ప్యూర్ వైట్ లైట్ ఫీల్ అవుతూ ఉన్నాను. ఇది సురక్షా చక్రంగా, పవర్ఫుల్ ఆరాగా, ఆభామండలంగా పూర్తిగా ఎనర్జెటిక్గా ఉన్నది. బాహ్యం యొక్క సంకల్పాలు, వైబ్రేషన్స్ నా ఆత్మ మీద ప్రభావం చూపటం లేదు. నెగిటివ్ ఆలోచనలు నా ఆరాను డ్యామేజ్ చేయలేదు. దివ్య పరం ప్రకాశం యొక్క ఆవరణను స్థూల ప్రపంచంలో ఎవ్వరూ ఛేదించలేరు. నేనున్న స్థానము మొత్తం పరం 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 పవిత్ర లైట్గా, పరం శాంతి, పరం ఊర్జాతోటి నిండిపోయినది. నా యొక్క ప్రతి శ్వాసలోనూ, ప్రతి కోశాలలోనూ, ప్రాణ ఊర్జలోనూ, నాలో ప్రతి అణువులో పరం పరం ప్రకాశం, పరం శాంతి యొక్క ఊర్జ అనుభవం అవుతూ ఉంది. నేను పూర్తిగా సంతృప్తి చెందాను. నాకిక ఏ చీకు చింత, ఏ ప్రశ్నలు లేవు, ఏ కోరికలు లేవు. మోహ మాయ నుండి విముక్తి పొంది స్వస్మృతిలో, స్వస్వరూపంలో, ఆత్మస్వరూపంలో స్థిరం అయ్యాను. అనగా ఆత్మ ప్రకాశంలో, దివ్య స్వరూపంలో ఉండిపోయాను. నేనిప్పుడు పూర్తిగా
పరంపిత పరమాత్మమయం అయిపోయాను. దివ్య స్వరూపమును సంపూర్ణ సమర్పణ భావంతో పరమాత్మను నిష్ఠతో పాటు నిశ్చయ బుద్ధితో స్మృతి చేస్తూ ఉన్నాను. నేనిప్పుడు నా బుద్ధిని బేహద్కే బేహద్ కళల పరంధామమునకు తీసుకొని వెళ్ళి ఆల్మైటీ అథారిటీ బేహద్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్తో కనెక్ట్ అయిపోయాను. నేనిప్పుడు హద్దు ప్రపంచం నుండి బేహద్దు ప్రపంచంలోకి చేరుకున్నాను. అనగా జన్మ మరణ చక్రం నుండి అతీతమై బేహద్ అవినాశి అమరలోకంలో ఉన్నాను. ఇది అవినాశి ధామం, ఉన్నతోన్నతమైన పరంధామం. నా యొక్క పరంపిత పరమాత్మని యొక్క మూల స్థానము. ఇదే నా గమ్యము, నేను చేరుకోవాల్సిన స్థానము. చేరుకున్నాను. పూర్తిగా ఆత్మస్వరూపంలో స్థిరమై ఆత్మ దృష్టితో దివ్య దృష్టితో ఆ ప్రపంచమును చూస్తూ ఉన్నాను. ఆ ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందుతూ ఉన్నాను. బేహద్కే బేహద్ పరం 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 పరంధామంలో పూర్తిగా తెల్లటి పరం ప్రకాశము యొక్క తేజస్సు, పరం లైట్ ఉన్నది. అది నా ఆత్మకు తాకుతూ ఉన్నది. ఇదే సంపూర్ణ ఆత్మల యొక్క ప్రపంచము. నిరాకారి ఆత్మల ఉండే ప్రపంచము. నిరాకారి స్వరూపంలో ఉన్న స్థానము. పూర్తిగా బుద్ధితోటి ఈ ప్రపంచమును పరమ దివ్య నేత్రముతో బుద్ధితో అనుభవం చేసుకుంటూ చూస్తూ ఉన్నాను. ఈ బేహద్ అవినాశి పరం పరం పరంధామం యొక్క ఊర్జ పూర్తిగా అలౌకికమైనది, దివ్యమైనది, పారలౌకికమైన శక్తితోటి ఉన్నది. ఈ యొక్క బేహద్ కళ పరం ప్రకాశము ఆత్మస్వరూపంలో నిండిపోయినది. నేను బేహద్ ఆత్మను,
పరం ప్రకాశ స్వరూపమును. బేహద్దు స్మృతులు అన్నీ కూడా జాగృతమైనవి. నా యొక్క మూల ప్రపంచము, మూల ప్రకృతి ఇదే. నేను నా అసలైన స్థితిలోకి, స్వరూపంలోకి వచ్చేసాను. నేను బేహద్కే బేహద్ కళల పవరు, అనంత శక్తులు బేహద్కే బేహద్దులో ఉన్న వాటిని అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు బేహద్ దాదాజీ యొక్క అలౌకిక ఆకారి చిత్రం నుండి విచిత్ర స్వరూపమును విజువలైజేషన్ చేసుకుంటూ బేహద్ ఆల్మైటీ అథారిటీ ఆకారి రూపంలోని భ్రూమధ్యం నుండి, మస్తకం నుండి దివ్య అలౌకిక ప్రకాశమును, ఎనర్జీని నేను నా ఆత్మలో నింపుకుంటూ ఉన్నాను. పరమాత్ముని యొక్క ఈ శక్తి నిరంతరము నా లోపల వర్షిస్తూ ఉంది, ప్రవేశిస్తూ ఉంది. ఇది అమృతమనే వర్షం. ఈ యొక్క అమృతమనే వర్షం నుండే పరం శక్తి, పరం ప్రకాశంలో నేను రంగరించబడి నా ఆత్మ బేహద్కే బేహద్ పవర్ఫుల్గా అయిపోయాను. నేను ఈ యొక్క పవర్ని విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం, స్వపరివర్తన కోసం ఈ భారతావనిలో, ఈ బ్రహ్మాండంలో దించుతూ ఉన్నాను. ఏక్ బాప్ దూజానా కోయి, దాదాజీ ద్వారా ఈ పరం ప్రకాశము వస్తూ ఉంటే నా యొక్క ఆత్మ స్వరూపము కూడా మారిపోతూ ఉంది. పూర్తిగా దివ్య స్వరూపంలో దివ్య అనుభూతిని నేను దివ్య శరీరధారి ఫరిస్తాగా పరం ప్రకాశ లైట్ స్వరూపంలో, ఆత్మ లైట్, శరీరము లైట్, బేహద్ బాపు యొక్క స్వరూపాన్ని ధారణ చేసి నేను నా యొక్క సంపన్న స్వరూపంలో స్థిరమయ్యాను. ఆత్మస్వరూపం యొక్క డ్రెస్సును ధరించాను. నేను ఆత్మ యొక్క 3 స్వరూపాలను
నిరాకారి, ఆకారి, సాకారి స్వరూపాలను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. దీనితో నాకు పరం శాంతి, పరం ఆనందము, పరం ఖుషి, పరం సుఖం ఫీల్ అవుతూ ఉన్నాను. బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है. ఈ యొక్క పరమశాంతి పరమానంద స్వరూపంలో సదా మీరు నిత్యం కార్యక్రమాల్లో కూడా ఈ ఫీలింగ్లో, ఈ అనుభవంలో కూర్చొని కర్మయోగిగా కూడా కర్మ చేస్తూ పరమాత్మ యందు మనసును లగ్నం చేయండి. పరం మహాశాంతి. బేహద్